ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ మన ఉపనిషత్తుల్లోని ఒక చిన్న స్టోరీ, కానీ దాంట్లో చాలా జ్ఞానం ఉంటుంది. అదేంటంటే పూర్వము ఉద్దాలక మహర్షి అనే ఒక గొప్ప మహర్షి ఉండేవాడు. అతనికి ఒక శ్వేతకేతు అనే కుమారుడు ఉండేవాడు. అతని కుమారుడిని 12 సంవత్సరాలు విద్యాభ్యాసానికి గురుకులానికి పంపిస్తాడు. శ్వేతకేతు విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్న తర్వాత తన స్వగృహానికి చేరుకుంటాడు. శ్వేతకేతు తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్న అనే గర్వాన్ని తన తండ్రి ఉద్దాలక మహర్షి గమనిస్తాడు. అప్పుడు ఉద్దాలక మహర్షి తన కుమారుని పిలిచి ఈ విధంగా అడుగుతాడు, కుమారా, ఒక్కటి తెలుసుకుంటే ఈ విశ్వమంతా తెలిసినట్టే అనే జ్ఞానం నీకు తెలుసా అని అడుగుతాడు. అప్పుడు శ్వేతకేతు ఆశ్చర్యానికి గురవుతాడు. తండ్రి, అలాంటి జ్ఞానం నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు అని చెప్తాడు. అప్పుడు ఉద్దాలక మహర్షి తన కుమారుని ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ మర్రి చెట్టు దగ్గర ఒక మర్రి విత్తనాన్ని తీసుకుని దీన్ని పగలగొట్టని చెప్తాడు. అప్పుడు శ్వేతకేతు ఆ మర్రి విత్తనాన్ని పగలగొడతాడు. అప్పుడు ఉద్దాలక మహర్షి ఈ విధంగా అడుగుతాడు, కుమారా, ఇప్పుడు నీకేం కనిపిస్తుంది అని అడుగుతాడు. తండ్రి, ఏమి కనిపించడం లేదని శ్వేతకేతు సమాధానం ఇస్తాడు. అప్పుడు ఉద్దాలక మహర్షి ఈ విధంగా సమాధానం ఇస్తాడు, ఇంత చిన్న మర్రి విత్తనంలో ఈ మహావృక్షం ఏ విధంగా నిక్షిప్తమై ఉందో ఇంత పెద్ద మహావిశ్వం కూడా ఆ పరమాత్ముడి యొక్క శక్తితో ఏర్పడిందని సమాధానం ఇస్తాడు. మరొక ఉదాహరణ కూడా చెప్తాడు. అదేంటంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేయమంటాడు. ఉప్పు వేసిన తర్వాత మరుసటి రోజు రమ్మంటాడు. మరుసటి రోజు వచ్చిన తర్వాత అందులో నీకు ఉప్పు కనిపిస్తుందని అడుగుతాడు ఉద్దాలక మహర్షి. లేదు తండ్రి అని సమాధానం ఇస్తాడు. అయితే ఆ నీటిని రుచి చూడమని చెప్తాడు ఉద్దాలక మహర్షి. అప్పుడు శ్వేతకేతు ఆ నీటిని రుచి చూస్తాడు. అప్పుడు నీరు ఉప్పగా ఉంది తండ్రి అని సమాధానం ఇస్తాడు శ్వేతకేతు. అదేవిధంగా ఆ గ్లాస్ అడుగు భాగంలో ఉన్న నీటిని కూడా రుచి చూడమని చెప్తాడు. అది కూడా ఉప్పగా ఉంది తండ్రి అని చెప్తాడు. అంటే ఈ గ్లాస్లో మనం వేసిన ఉప్పు కనిపించినప్పటికీ ఆ గ్లాస్లో ఉన్న వాటర్ ఏ నీటి బిందువును తీసుకున్నా ఉప్పగా ఉంటుంది. అదేవిధంగా ఈ విశ్వంలో మనకు పరమాత్మ కనిపించినప్పటికీ అణువణువున ఆ పరమాత్మ స్వరూపం ఉంటుందనే దానికి ఉదాహరణగా చెప్తాడు. అదేవిధంగా ఉద్దాలక మహర్షి ఒక గొప్ప మహావాక్యాన్ని కూడా తన కుమారుడికి బోధిస్తాడు. అదేంటంటే తత్వమసి. తత్వమసి అంటే నీవే ఆ బ్రహ్మము, అంటే నీలో ఉన్నది, నాలో ఉన్నది, ఈ విశ్వమంతా ఉన్నది ఒక బ్రహ్మ పదార్థమే అని చెప్తాడు. ఈ విధంగా ఉద్దాలక మహర్షి శ్వేతకేతు యొక్క అహంకారాన్ని తొలగిస్తాడు. ఇట్లు మీ శివ, సైనింగ్ ఆఫ్. జై శ్రీకృష్ణ.